హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. ఇంకో విషయం ఏంటంటే ఫిలస్తీనీకి జై అంటారు కదా, వాళ్ళ చుట్టం ఒకడు, వాళ్ళ చుట్టం ఫిలస్తీనీ వాళ్ళ చుట్టం గుళ్ళల్లో జొర్రి ఏమేమి చేస్తుండ్రు, గుళ్ళల్లో మూర్తుల్ని పలగొట్టేస్తు మన విగ్రహాలని గుళ్ళో జొర్రి మన విగ్రహాలని పలగొట్టేస్తారు. ఇక్కడ ఫిలస్తీనీకి జై అనగానే అక్కడ చాలా అయిపోయింది ఇక. అంటే వాళ్ళు ఏమనుకోరు అంటే కథమిగా మన ముస్లిం రాష్ట్రం ముస్లిం దేశంగా చేసుకోవచ్చు, ఒక్కొక్క గుడిని ఊలుసుకుంటూ పోతే తొందరగా ముస్లిం దేశం అయిపోతుంది అని చెప్పేసి చాలా చేసారు. అది కూడా వీడియో ప్రూఫ్ చూడండి, పోలీసులు పట్టుకొస్తున్నారు చూడండి. दरअसल कन्नौज की छिपरा मऊ में उस वक्त तनाव के हालात बन गए जब एक मुस्लिम मंदिर में घुस गया और मूर्तियां तोड़ने लगा, लेकिन मौके पर मौजूद पुजारी और कुछ लोगों की मदद से उस शख्स को पकड़ा गया और पुलिस के हवाले कर दिया गया। कन्नौज जिले के छिबरामऊ कोतवाली क्षेत्र में पीपल चौराहे के पास स्थित विजयनाथ मंदिर में एक मुस्लिम शख्स अचानक मंदिर में घुस गया और वहां मौजूद नंदी की मूर्ति क्षतिग्रस्त कर दी। मंदिर के पुजारी राम किशोर मिश्रा की उस पर नजर पड़ी। उस मंदिर के पुजारी ने उसे रोकने की कोशिश की, लेकिन वो उनसे भी भिड़ गया। शोरगुल सुनकर वहाँ लोग इकट्ठा हो गए। लोगों ने इस शख्स को पकड़कर बैठा, इतने में ही किसी ने पुलिस को सूचना दे दी। इस घटना की जानकारी मिलते ही कोतवाली प्रभारी सहित भारी पुलिस फोर्स मौके पर पहुंच गई और मंदिर को नुकसान पहुंचाने वाले इस शख्स को किस तरह से घसीट कर ले जा रही है आप तस्वीरों में साफ देख सकते हैं। जैसे ही इस घटना की जानकारी लोगों को हुई तो बड़ी संख्या में लोग मंदिर के बाहर जमा हो गए। गुस्साए लोगों ने मंदिर के बाहर ही धरना प्रदर्शन और नारेबाजी भी शुरू कर दी। मौके की नजाकत को देखते हुए जिले के आला अधिकारियों ने आनन फानन में वहां भारी पुलिस फोर्स तैनात कर दी और सुरक्षा व्यवस्था चाक चौबंद कर दी और फिर किसी तरह भीड़ को शांत कराया गया। लेकिन इस घटना ने हर किसी को हैरान कर दिया कि आखिर कैसे कोई शख्स मंदिर में घुसकर मूर्तियां तोड़ सकता है, उसे नुकसान पहुंचा सकता है। फिलहाल इस मामले में जांच चल रही है, देखना होगा कि आगे इस मामले पर क्या कार्रवाई की जाती है। तो आप इस वीडियो को शेयर कीजिए। హిందూ బంధువులారా, వీళ్ళ మీద నాకేం కోపం లేదు, ముస్లిమ్స్ మీద నాకేం కోపం లేదు, అందరు అటువంటి వాళ్ళే అని కూడా అంటలేను నేను. ఇందులో చాలా మంది ఉన్నారు దొంగలు, కొంతమంది కాదు చాలా మంది దొంగలు ఉన్నారు. 80% దొంగలు ఉంటే 20% మంచోళ్ళు ఉన్నారు. నేను అందరికని అంటలేదు, 80% దొంగలు ఉంటే 20% మంచోళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమేమి దొంగతనాలు చేస్తారు అనుకున్నారు? ఒకవేళ మన ఆ స్కూల్లో మన పిల్లలు ఉంటే, అంటే మన పిల్లలు ఉండని వాళ్ళ పిల్లలు ఉండాలి, ఆ టిఫిన్లు దొంగతనం చేస్తారు. లెటర్ పంపించారా? డైరీ నోట్ ఇచ్చారా? అదే ఉంటుంది. Is there any diary note? Did your parents have written diary note? No. You go this week and next week I will see them. You have to get the official letter. Okay. అయ్యో వాళ్ళ పేరెంట్ వస్తుంది సార్, డైలీ వస్తుంది. ఆమె ఇస్తున్నారు ఈరోజు ఇది పోయింది, పర్లేదు మేడం. టిఫిన్ తీసుకొచ్చే బ్యాగులు దొంగతనం చేస్తారు, షాపింగ్ మాల్ పోతే సీరలు దొంగతనం చేస్తారు. मौलवी साहब लाइन बेगम की शॉपिंग वास्ते, बेगम की आ गया एक सूट पसंद तो उसी तो पाओ पहला सीधे बैग करूं लैके आए, बैग फॉर लाइफ। तो बेगम और कोई सूट पसंद कर रही है, कोई और लै बेगम, अगे मैं इतकाफ बह जाना फिर टाइम नहीं लगना। अच्छा ये भी लै लीए, इससे भी सेट हो बैग है सीधा अंदर, मौलवी ने पाया लास्कट। चलो जी बस बस बहुत हो गया, चल चलिए नमाज ना टाइम हो रहा, चल चल। ఇంకా బ్రష్లు, పేస్టులు, బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, ఈ చిల్లర కూడా దొంగతనం చేస్తారు. అంటే ఇవే దొంగతనం చేసినప్పుడు బంగారు దొరికితే ఏడుస్తారా? ఇల్లు విడవరు కదా, అందుకని అంటున్నా నేను. వాళ్ళని ఏడబెట్టాలో ఆడబెట్టాలో మనం ఎవరిని కూడా నమ్మేది లేదు. ఇప్పుడు ఏమంటారు, కరెక్టా కదా అని చెప్పేది? మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఆలోచించి ఏమని చేయండి. ఎందుకంటే ప్రూఫ్ నేను చూపిస్తాను. ఒక స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ ఆ స్కూల్లో చదువుకుంటుంది, ఇక్కడే అత్తాపూర్ దగ్గరలోనే. ఆమె వచ్చి ఏం చేసింది, బ్యాగు దొంగతనం చేసింది, టిఫిన్ బ్యాగు. అంటే ఈమెకు ఒకవేళ బంగారు కనిపిస్తే ఏం చేస్తుండే, పైసలు కనిపిస్తే ఏం చేస్తుండే? అక్కడ ముందరున్నాయి దొంగతనం చేసిందంటే వీళ్ళు
రేపటి రోజు రాత్రి ఎవరు లేనప్పుడు ఇంట్లో జోరి దొంగతనం చేయడానికి కూడా దూరం పోరు వీళ్ళు. అందుకని చెప్తున్నా వీళ్ళని ఏడబెట్టాలో ఆడబెట్టండి. నేను